వెల్కమ్ టు రాజనీతి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల 20 నుంచి 25 వరకు బ్రిటన్, అమెరికా దేశాల్లో పర్యటన తలపెట్టారు. 20 లండన్ వెళ్ళి 21, 22, 23 తారీఖుల్లో ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలు, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లండన్ బిజినెస్ స్కూల్ లాంటి ప్రసిద్ధ విద్యా సంస్థలను సందర్శించి ఆయా సంస్థల ప్రతినిధులతో చర్చలు జరుపుతారు. ప్రపంచంలో ప్రముఖ విద్యా సంస్థలని హైదరాబాద్కు తీసుకొచ్చి ఫ్యూచర్ సిటీలు ఏర్పాటు చేయించే ప్రయత్నంలో భాగంగా ముఖ్యమంత్రి ఈ పర్యటన పెట్టుకున్నారు. హైదరాబాద్ను ప్రపంచంలో అగ్రశ్రేణి నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలన్నది తన సంకల్పం అని, అందులో భాగంగానే ప్రపంచంలో అత్యుత్తమ విద్యా సంస్థలను హైదరాబాద్కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నానని ముఖ్యమంత్రి చెప్తున్నారు. లండన్ పర్యటన తర్వాత షెడ్యూల్ ప్రకారం ఆయన 24న అమెరికా వెళ్ళి అక్కడ హార్వర్డ్ యూనివర్సిటీ, అలాగే బోస్టన్లో MIT, వర్జీనియాలో వర్జీనియా టెక్ యూనివర్సిటీ ప్రతినిధులతో సమావేశం అవ్వాలి. ఆ తర్వాత న్యూయార్క్లో జరిగే ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ కార్యక్రమంలో కూడా ఆయన పార్టిసిపేట్ చేయాల్సి ఉంది. అయితే లండన్ పర్యటనకు అనుమతించిన కేంద్రం అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించింది. రాజకీయ కారణాలతో రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వటం లేదని కేంద్రం పేర్కొంది. దీంతో రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ఆగిపోయింది. బ్రిటన్ పర్యటనతో ముగించుకొని ఆయన తిరిగి వెనక్కి రావాల్సిన పరిస్థితి. కేంద్రం నిర్ణయం మీద కాంగ్రెస్ పార్టీ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కారణాలతో ముఖ్యమంత్రి విదేశీ పర్యటనను అడ్డుకోవడం ఏంటి అని విమర్శిస్తున్నారు. తెలంగాణకు ప్రపంచ ప్రఖ్యాత విద్యా సంస్థలను తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రికి వచ్చే మైలేజ్ని అడ్డుకోవడానికే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందంటున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంటున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు కేంద్రం అనుమతి ఎందుకు అనే సందేహం కొంతమందికి వస్తుందేమో. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు తమ అధికారిక బృందాలతో అధికారికంగా విదేశీ పర్యటనలు చేయాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరి. వ్యక్తిగత పర్యటనలు, ప్రైవేటు పర్యటనలు అయితే అనుమతి అవసరం లేదు, కానీ అధికారిక పర్యటనలకి అనుమతి తప్పనిసరి. అలాగే డిప్లొమాటిక్ పాస్పోర్ట్లు ఉన్న వాళ్ళు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి మంత్రులు కానీ అధికారులు కానీ విదేశాలకు వెళ్ళాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. సాధారణంగా కేంద్రం ఇలాంటి అనుమతులకు అడ్డు చెప్పదు, కానీ ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు అడ్డు చెప్పడం మీద దుమారం రేగుతూ ఉంది. గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన విదేశీ పర్యటనలు చేశారు కదా. ఆయన మీద CBI కేసులు ఉన్నాయి, ED కేసులు ఉన్నాయి. ఇన్నున్నా కూడా ఆయనకు అనుమతులు ఇచ్చారు. ఎలా ఇచ్చారన్న చర్చ కూడా జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా విదేశీ పర్యటనలు చేయడానికి కోర్టు పర్మిషన్లు తీసుకున్నారు. అలాగే అధికారిక పర్యటనలకు కేంద్రం అనుమతులు ఇచ్చింది. సీఎంగా ఆయన చేసింది పెద్దగా అధికారిక పర్యటనలు ఏం చేయలేదు. ఒక్కసారి 2022లో ఆయన దావోస్లో జరిగిన పెట్టుబడుల సదస్సుకు వెళ్ళారు. అంతకుమించి ఆయన అధికారిక పర్యటనలు ఏం చేయలేదు. అది మినహా మిగతావన్నీ కూడా ప్రైవేటు పర్యటనలే. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఆయన చేసేవి కూడా ప్రైవేటు పర్యటనలే. ప్రైవేటు పర్యటనలకు సొంత ఖర్చులతో వెళ్తారు కాబట్టి ఆయన కేంద్రం అనుమతి అవసరం లేదు, కోర్టు అనుమతి కావాలి. ఎందుకంటే ఆయన మీద CBI కేసులు ఉన్నాయి కాబట్టి కోర్టు పర్మిషన్ అవసరం ఉంది. ఒకవేళ అక్కడ ఏమైనా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేట్టయితే అప్పుడు కేంద్రం అనుమతులు కావాలి. కేంద్రం గతంలో బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మమతా బెనర్జీకి, అలాగే ఢిల్లీ సీఎంగా ఉన్నప్పుడు అరవింద్ కేజ్రీవాల్కి కూడా అనుమతులు నిరాకరించింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వంతు. వీళ్ళంతా కూడా బీజేపీకి ప్రత్యర్థి పార్టీల్లో ఉండటం గమనార్హం. రాజకీయ శత్రుత్వ నేపథ్యంలోనే అనుమతి నిరాకరించారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అయితే రేవంత్ రెడ్డి అధికారిక కార్యక్రమాలతో పాటు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పొలిటికల్ ఈవెంట్లో పాల్గొంటున్నారు కాబట్టి అది రాజకీయ కార్యక్రమం, ప్రోటోకాల్ నిబంధనలకు విరుద్ధమని కేంద్రం భావించి అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వలేదని తెలుస్తూ ఉంది. Like, share and subscribe to Rajaniti channel.